హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో ఇవాల్టి వీడియో ఏంటి అంటే శారీ స్టోన్ వర్క్. ఆల్రెడీ నేను ఈ శారీ స్టోన్ వర్క్ మీద ఒక వీడియో చేశాను. చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ శారీ కూడా నేను మీకోసమే డిజైన్ చేశాను. ఎవరికైతే ఈ శారీ నచ్చుతుందో వాళ్ళు కామెంట్ చేయండి, వాళ్ళలో ఒకరికి నేను ఈ శారీని సెండ్ చేస్తాను. ఫస్ట్ ఈ శారీ స్టోన్ వర్క్ లో అందరికి వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయని చెప్పి చాలా మంది కామెంట్ చేశారు. పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ కి మీరు మెసేజ్ చేయండి. ఇలా బోర్డ్స్ ఇంకా స్టోన్స్ అన్ని వాళ్ళు ప్రైజెస్ తో సహా మీకు ఇమేజెస్ సెండ్ చేస్తారు. ఏదైతే మీకు నచ్చుతుందో మీరు వాళ్ళు రిటర్న్ పంపించి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డౌట్ ఏంటంటే ఈ స్టోన్స్ ఊడిపోతాయా అని కామెంట్ చేశారు. ఈ స్టోన్స్ అస్సలు ఊడవండి. మనం ఎంత నీట్ గా ఐరన్ చేస్తామో అంత నీట్ గా అవి స్టిక్ అవుతాయి శారీకి. అదొకటే మనం చూసుకోవాలి. మనం నీట్ గా ఎక్కువ ఐరన్ చేస్తే, మరీ ఎక్కువ చేస్తే శారీ కాలిపోతుంది. సో సరిపడా ఐరన్ చేస్తే ఇవి నీట్ గా శారీకి స్టిక్ అవుతాయి. ఫస్ట్ ఇది మనం ఒక 3 times ఒక నార్మల్ క్లాత్ మీద మనం ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి. వచ్చిన తర్వాత నీట్ గా మనకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మనం వీడియో చేద్దాం. ఇవన్నీ మనం శారీకి స్టోన్ వర్క్ చేయడానికి కావాల్సిన మెటీరియల్. ఫస్ట్ స్టోన్ బోర్డ్, పౌడర్ పఫ్, వ్యాక్స్ స్టోన్స్, ఇది గమ్ పేపర్, అండ్ నెక్స్ట్ ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్లో ఇప్పుడు స్ప్రే చేసేవి కూడా వస్తున్నాయి కదా, అది మనం యూజ్ చేయలేం. ఇలా ప్లెయిన్గా ఉన్నదే మనం యూజ్ చేయగలం. మనకు గమ్ పేపర్ ఇలా రోల్స్లో వస్తుంది. దీన్ని కరెక్ట్గా మనం బోర్డ్కి సరిపడా చూసుకొని కొంచెం మాత్రమే ఎక్కువ, మరీ ఎక్కువ పెట్టుకున్న ప్రాబ్లం అవుతుంది, తక్కువ పెట్టుకున్న ప్రాబ్లం అవుతుంది. సో సరిపడా చూసుకొని కట్ చేసుకోవాలి. నేను కరెక్ట్గా బోర్డ్కి సరిపడా కట్ చేసుకున్నాను. చూడండి, లిటిల్ బిట్ మాత్రమే నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అంతే. మరీ ఎక్కువైతే అస్సలు కట్ చేయకండి, అలానే తక్కువ కూడా కట్ చేయకండి. మనం ఇప్పుడు బోర్డ్లోకి స్టోన్స్ అన్నీ ఎలా వేయాలో చూద్దాం. మనకి న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. స్టోన్స్ ఒకసారి మనం యూజ్ చేసి మళ్ళీ అవి వేయడానికి న్యూస్ పేపర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే బోర్డు తీసుకొని ఇలా స్టోన్స్ అన్నీ వేయాలి. ఎక్కువ స్టోన్స్ వేస్తే తొందరగా స్టోన్స్ అన్నీ బోర్డులోకి వెళ్తాయి. ఇలా చిన్నగా పౌడర్ పఫ్తో రబ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల స్టోన్స్ అన్నీ బోర్డులోకి వెళ్తూ ఉంటాయి. మీరు చూసినప్పుడు ఎక్కడైనా స్టోన్స్ కానీ బోర్డు లోపలికి నీట్గా అవ్వలేదు అనుకుంటే మళ్ళీ అక్కడ స్టోన్స్ వేసి రబ్ చేస్తూ ఉండండి. నేను ఎక్కడ వీడియోని కొంచెం కూడా కట్ చేయట్లేదు, ఎందుకంటే ఎంత టైం పడుతుంది అనేది మీకు క్లియర్గా తెలియడం కోసమే నేను వీడియోని అలాగే ఉంచుతున్నాను. సో మనం ఈ బోర్డ్లో స్టోన్స్ వేయడానికి ఖచ్చితంగా ఈ టైం అయితే పడుతుంది. చిన్నగా ప్రతి స్టోన్ ప్రతి హోల్లోకి వెళ్ళేటట్టు మనం రబ్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా అన్ని స్టోన్స్ ఆల్మోస్ట్ బోర్డులోకి వెళ్ళిపోయాయి. అక్కడక్కడ కొన్ని స్టోన్స్ అనేది రివర్స్లో ఉన్నాయి. వాటిని మనం ఒక చిన్న పిన్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని దాన్ని నీట్గా సరి చేసుకోవాలి. చూసారా, స్టోన్స్ అన్ని ఆల్మోస్ట్ వెళ్ళిపోయాయి. ఇలా పిన్ తీసుకొని మనం దాన్ని రివర్స్ చేసుకోవాలి. బోర్డులో స్టోన్స్ సరిగ్గా ఫిట్ చేయడం మాత్రం చాలా ఈజీ ప్రాసెస్. ఇది ఎవరైనా చేయగలరు. సో దీనికైతే ప్రాక్టీస్ అంత ఎక్కువ అవసరం లేదు. ఒకసారి మీరు స్టోన్స్ అన్ని బోర్డులో వేయగానే అవి నీట్గా వచ్చేస్తాయి. కొన్ని ఎక్స్ట్రా స్టోన్స్ ఉంటాయి, వాటిని రిమూవ్ చేయండి. రివర్స్ ఉన్నవి నీట్గా రివర్స్ చేయండి. చూసారా, ఫైనల్గా స్టోన్స్ అన్నీ నీట్గా ఉన్నాయి. ఎక్స్ట్రా స్టోన్స్ లేవు, అలానే రివర్స్ స్టోన్స్ కూడా లేవు. ఇప్పుడు నేను మళ్ళీ ఈ స్టోన్స్ అన్ని నీట్గా డబ్బాలోనే పోస్తున్నాను. నేనైతే ప్రతిసారి పేపర్లో ఉన్న స్టోన్స్ డబ్బాలో పోస్తాను, ఎందుకంటే ఒక్క స్టోన్ కింద పడ్డా పొరపాటున గమ్ పేపర్ అంటుకుంటే ఆ స్టోన్ దానికి అంటుకుంటుంది, తెలియకుండా డిజైన్లో అది కూడా యాడ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ప్రతిసారి నేను స్టోన్స్ని జాగ్రత్తగా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఈ బోర్డ్కి గమ్ పేపర్ని నీట్గా అంటించాలి. ఇదైతే చాలా ఇంపార్టెంట్, దీనికి ప్రాక్టీస్ చాలా అవసరం. ఫస్ట్ చిన్నగా యూజ్ చేసి ఒక 3-4 రఫ్గా యూజ్ చేసిన తర్వాతే మీరు డైరెక్ట్గా ఇంకా ట్రై చేయండి.
ఒక్కసారి గమ్ పేపర్ బోర్డ్కి అలా స్టిక్ చేస్తే చేయాలి. ఎందుకంటే స్టోన్ గమ్ అనేది ఎక్కువ ఉంటుంది, స్టోన్ చాలా ఈజీగా అంటుకుంటుంది అనమాట. ఒకసారి మీరు పెట్టి పైకి లేపితే ఎక్కడైతే అంటించారో ఆ స్టోన్స్ అన్ని దానికి అతుక్కుపోతాయి, అప్పుడు డిజైన్ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ఒక్కసారి పేపర్ అంటిస్తే అలా అంటించేయాలన్నమాట. మీరు ఇదొక్కటే కొంచెం ప్రాక్టీస్ చేయాలి. మనం ఇలా ప్రతి స్టోను గమ్ పేపర్కి అంటుకునే విధంగా పౌడర్ పఫ్తో రబ్ చేస్తూ ఉండాలి. స్టోన్స్ అన్నీ గమ్ పేపర్కి ఫస్ట్లోనే స్టిక్ అవుతాయి. ఇలా రబ్ చేయడం వల్ల ఇంకా నీట్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడు మనం నెమ్మదిగా పేపర్ని రిమూవ్ చేయాలి. చాలా నెమ్మదిగా, ఫాస్ట్గా లాగినప్పుడు ఏంటంటే స్టోన్స్ అన్నీ కొంచెం పక్కకి తిరిగిపోవడం ఇలా జరుగుతాయి. కొంచెం నెమ్మదిగా తీస్తే అలాగే ఉంటాయన్నమాట. ఇంకొకటి, కరెక్ట్గా డిజైన్కి చూసుకొని మనం పేపర్ని అంటించాలి. నేను మీకోసం ఆల్రెడీ శారీ మొత్తం డిజైన్ చేసేసాను. ఇప్పుడు మనం అంటిస్తున్నాం కదా గమ్ పేపర్, అలాంటివి ఇంకో 3 అయితే శారీ కంప్లీట్ అవుతుందన్నమాట. సో ఆ డిజైన్ని ఎక్స్టెండ్ చేస్తూ నేను నీట్గా అంటించాను. ఇప్పుడు మనం ఒకసారి గమ్ పేపర్ని అంటించిన తర్వాత ఇంకా నీట్గా శారీకి అంటుకోవడం కోసం పౌడర్ పఫ్తో నెమ్మదిగా చాలా చిన్నగా రబ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ తీసుకొని, సింగిల్ లేయర్ ఉండాలి న్యూస్ పేపర్ చూసుకోండి, మరీ ఎక్కువ అవసరం లేదు. మనం డైరెక్ట్గా ఐరన్ చేస్తే గమ్ పేపర్ కాలిపోతుంది, స్టోన్స్ అన్నీ దగ్గరికి వచ్చేస్తాయి. అందుకని మనం న్యూస్ పేపర్ పెట్టి ఐరన్ చేస్తున్నాం. సింగిల్ లేయర్ అయితేనే హీట్ తగులుద్ది, డబుల్ లేయర్ అయితే స్టోన్స్కి ఎక్కువ హీట్ తగలదు. మనం ఐరన్ చేసేదే చాలా ఇంపార్టెంట్. స్టోన్స్ మీద మాత్రమే ఐరన్ బాక్స్ ఉండాలి. మనకు అర్థమైపోతుంది, ఎందుకంటే స్టోన్స్ కొంచెం హైట్ ఉంటాయి కాబట్టి. ఐరన్ బాక్స్ దాని మీద ఉన్నప్పుడు కింద పక్కనున్న శారీకి అస్సలు ఐరన్ బాక్స్ తగలదు. మీరు చూసుకోవాలి, స్టోన్స్ ఎక్కడ వరకు ఉన్నాయి అక్కడ వరకు ఐరన్ బాక్స్ని మూవ్ చేసి ప్రతి స్టోన్కి ఐరన్ తగలాలి. ఐరన్ తగిలినప్పుడే అవి కరిగి ఆ స్టోన్స్ అనేవి శారీకి అంటుకుంటాయి. మనకు ఈ బోర్డ్స్లో చాలా డిజైన్స్ ఉంటాయి. చిన్న డిజైన్స్ ఉంటాయి, పెద్ద డిజైన్స్ ఉంటాయి, ఇలా చాలా ఉంటాయి. ఈ బోర్డ్ లెంత్ కొంచెం ఎక్కువ కాబట్టి మనకు ఐరన్ చేయడానికి 1.5 minute పడుతుంది. మీరు ఓన్లీ స్టోన్స్ మీద మాత్రమే ఐరన్ బాక్స్ ఉండే విధంగా చూసుకొని ఐరన్ బాక్స్ని మూవ్ చేస్తే ఐరన్ చేయాలి. ఐరన్ బాక్స్ ఒకే దగ్గర పెట్టారంటే ఎక్కువ హీట్ అయిపోయి స్టోన్స్ శారీ లోపలికి వెళ్ళిపోయి శారీ కాలిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఐరన్ బాక్స్ని మూవ్ చేస్తూ ఓన్లీ స్టోన్స్ మీద మాత్రమే ఉండే విధంగా ఐరన్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదొక్కటే మనం తెలుసుకోవాలి, ఇది చాలా ఈజీ. మీరు చూసుకోండి, మీకు ఏదైనా డౌట్ వస్తే శారీ కాలిపోతుందేమో అని ఒక చిన్న డౌట్ వస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు. అలాంటి డౌట్ ఏమొద్దు. మీరు స్టోన్స్ మీద మాత్రమే ఐరన్ బాక్స్ ఉంచి మూవ్ చేస్తే ఐరన్ చేస్తే అసలు ఏమి ఉండదు అనమాట. మీకు డౌట్ వచ్చినప్పుడు పేపర్ అలా పైకి మూవ్ చేసి చూస్తూ ఉండండి, నా శారీ బాగుందా లేదా అని చెప్పి. అంతే, అంతకు మించి ఇందులో ఏమీ లేదు. మీరు ఒక్కసారి ఒక చిన్న డిజైన్ ప్రాక్టీస్ చేస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ ఐరన్ అయిపోయింది. ఇప్పుడు మనం గమ్ పేపర్ని రిమూవ్ చేద్దాం. మీరు గమ్ పేపర్ని రిమూవ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా స్టోన్స్ అంటుకున్నాయనుకోండి, మళ్ళీ ఆ గమ్ పేపర్ని అలాగే అంటించి పేపర్ పెట్టి మూవ్ చేస్తూ అక్కడ ఐరన్ చేయండి, ఆ స్టోన్స్ అంటుకుంటాయి. ఇప్పుడు మనం ఇంకొకసారి డైరెక్ట్ స్టోన్స్ మీద ఐరన్ చేద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను గమ్ పేపర్ ఉన్నప్పుడు అస్సలు ఐరన్ చేయట్లేదు. గమ్ పేపర్ పెట్టినప్పుడు ఐరన్ చేస్తే ఆ గమ్ పేపర్ దగ్గరకు వచ్చేసి డిజైన్ కూడా దగ్గరకు వచ్చేసి మొత్తం డిజైన్ పాడైపోతుంది. సో మీరు డైరెక్ట్గా ఐరన్ చేయొచ్చు, పేపర్ పెట్టి ఐరన్ చేయొచ్చు. గమ్ పేపర్ మీద మాత్రం అస్సలు ఐరన్ చేయకూడదు. మీరు ప్రతిసారి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను స్టోన్స్ మీద మాత్రమే ఐరన్ బాక్స్ పెట్టాను. మీరు చూస్తున్నారో లేదో, నేను శారీకి తగలకుండా స్టోన్స్ మీద మాత్రమే ఐరన్ బాక్స్ ఉండేటట్టు ఐరన్ చేస్తున్నాను. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు స్టోన్స్ అంటించినప్పుడు మీకు అర్థమైపోతుంది ఐరన్ బాక్స్ హైట్లో ఉంది, శారీకి తగలట్లేదు, ఓన్లీ స్టోన్స్కి మాత్రమే ఐరన్ తగులుతుందని. అంతే, అంతకుమించి ఇంక ఇందులో ఏమీ లేదు. చాలా ఈజీ ప్రాసెస్. స్టోన్ వర్క్ అనేది మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే మీకోసం ఇలా డిజైన్ చేశాను. నాకు ఈ శారీ కూడా
ఎల్లోకి రెడ్ కలర్ స్టోన్స్ అనేది కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. నేను నెక్స్ట్ క్లాత్ కూడా మంచి షైనింగ్ క్లాత్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇందులో నేను బ్లౌజ్ కూడా కట్ చేయలేదు, అలాగే ఉంచాను. మీరు కనుక దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరు సెల్ఫ్ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే శారీలోనే బ్లౌజ్ ఉంది కాబట్టి. మళ్ళీ సేమ్ ప్రాసెస్, స్టోన్స్ వేసుకొని మనం గమ్ పేపర్ని అంటించాలి. ఐరన్ అనేది సింగిల్ లేయర్ పేపర్ పెట్టి ఐరన్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం డైరెక్ట్గా ఐరన్ చేసామనుకోండి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కవర్. అలా చేయకూడదు, అస్సలు చేయకూడదు. మనం పేపర్ పెట్టి మాత్రమే ఐరన్ చేయాలి. నేను ఇంతకు ముందే శారీ స్టోన్ వర్క్ మీద ఒక వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, అందులో చాలామందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే అసలు ఈ మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అని. నేను స్క్రీన్ మీద ఒక నెంబర్ ఇస్తున్నాను, మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న బోర్డ్స్ అన్నీ మీకు పంపిస్తారు. మీకు నచ్చిన బోర్డ్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ దగ్గర ప్రతి మెటీరియల్ ఉంటుంది స్టోన్ వర్క్కి కావాల్సింది. అసలు స్టోన్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి, మీకు నచ్చింది మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వాష్ చేస్తే స్టోన్స్ ఊడిపోవా అన్నారు. వాష్ చేస్తే అసలు స్టోన్స్ ఊడిపోవండి, ఛాన్సే లేదు. ఎందుకంటే ఇవి వ్యాక్స్ స్టోన్స్ కదా, మనం ఐరన్ చేస్తాం కాబట్టి అవి కరిగి శారీకి స్టిక్ అవుతాయి. సో వాష్ చేసినప్పుడు స్టోన్స్ అనేది కరగదు కదా, సో అందుకని స్టోన్ కూడా ఊడిపోదు. షీట్ నేమ్ ఏంటి అన్నారు. ఆ షీట్ నేమ్ ఏంటంటే గమ్ పేపర్ అండి, దాన్ని గమ్ పేపర్ అంటారు. ఇంకొకటి మార్క్ చేయడాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నారు. ఇక్కడ ఏం లేదండి, మనం బోర్డర్ చూసుకొని కొంచెం లెంత్ అంటించుకుంటూ వెళ్ళడమే. బోర్డులోనే మనకు కరెక్ట్గా ఇచ్చేస్తాడనమాట. నెక్స్ట్కి డిజైన్ అలా ఆల్రెడీ వాళ్ళు బోర్డు మీద చేస్తుంటారు. సో దాన్ని పట్టుకొని మనం అంటించుకుంటూ వెళ్ళడమే. ఇవి నార్మల్ స్టోన్సా అని చెప్పని అడిగారు. ఇవి నార్మల్ స్టోన్స్ కాదండి, వ్యాక్స్ స్టోన్స్. ఎందుకంటే చెప్పాను కదా, వ్యాక్స్ స్టోన్ అంటే ఐరన్ చేస్తేనే కరుగుద్ది. సో ఈ స్టోన్ నేమ్ ఏంటంటే వ్యాక్స్ స్టోన్. నెక్స్ట్ ఎక్కడ తీసుకున్నారు, ఆల్మోస్ట్ ఇదే. ఇంకోటి ప్రైస్ చెప్తారా, మీరు సేల్ చేస్తారా అన్నారు. లేదండి, నేను సేల్ చేయను, ప్రైస్ కూడా వాళ్ళే మీకు చెప్తారు. నా దగ్గర నెంబర్ ఎప్పటి నుంచే ఉంది, ఆ నెంబర్ నేను మీకు పంపిస్తున్నాను. మీరు డైరెక్ట్ వాళ్ళతో మీరే మాట్లాడుకోవచ్చు. ఎలా ఆర్డర్ చేయాలి అన్నారు. వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మీరు ఆర్డర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్నారు. సో అందుకని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పిన డౌట్సే అందరు అవే పెట్టారనమాట. ఇప్పుడు ఇంకో డౌట్ ఉంది, అది వైట్ ప్లాస్టరా సిస్టర్ అని చెప్పారు. కాదండి, వైట్ ప్లాస్టర్ కాదు, అది గమ్ పేపర్. కస్టమైజ్డ్ డిజైనా లేదా డిఫాల్ట్ స్టోన్ బోర్డ్ మోడలా అని అడిగారు. మనం కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు అండి, మనకు నచ్చిన డిజైన్ వాళ్ళకి చెప్పి. వాళ్ళు నెంబర్ ఆఫ్ బోర్డ్స్ చెప్తారనుకుంటాను, నాకు తెలీదు. వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి మీ రిక్వైర్మెంట్ ఏంటో వాళ్ళని అడగొచ్చు. ఓకే, ఆల్మోస్ట్ డౌట్స్ అయితే ఇవేనండి అందరికీ. ఇప్పుడు మనం ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. బోర్డ్స్ ఏంటంటే మనకు 50 రూపీస్ ఉంటాయి, 100 రూపీస్ ఉంటాయి, సైజుని బట్టి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. 350, 500, అంతకుమించి మరీ ఎక్కువైతే ఉండవు. మనకు సైజుని బట్టి ప్రైస్ ఉంటుంది. నెక్స్ట్ స్టోన్స్ అయితే కేజెస్లో మనం తీసుకోవాలి. అవి కూడా మనకు 800 అలా ఉంటాయన్నమాట. ఇప్పుడు నేను వేసాను కదా శారీకి, దానికి ఒక 400 గ్రామ్స్ స్టోన్స్ అయితే పడ్డాయి అంతే. డబల్ లేయర్ అలా వేసినప్పుడు స్టోన్స్ అయితే మరీ ఎక్కువ అయితే అవ్వవు, ఎందుకంటే మనకు ఒక 1/2 kgకి మనం నీట్గా శారీకి ఫుల్ వర్క్ చేయొచ్చు అనమాట. చిన్న డిజైన్ అయితే తక్కువే అవుతాయి. ఇలా మనం నీట్గా మనకు నచ్చినట్టు మనం శారీకి డిజైన్ చేసుకోవచ్చు. మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉన్నాయనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. లేదు ఖచ్చితంగా వీడియో చేయాలి, ఈ డౌట్ క్లియర్ అవ్వదు అనుకుంటే మళ్ళీ వీడియో చేద్దాం, నో ప్రాబ్లం. సో ఫైనల్గా అయితే నా సబ్స్క్రైబర్లో ఒకరికి నేను నా శారీని డిజైన్ చేశాను. ఇప్పుడు టోటల్ శారీ ఎలా ఉందో చూద్దాం.
ఈ శారీ మొత్తాన్ని డిజైన్ చేయడానికి నాకు హాఫ్ డే టైం అయితే పట్టింది అంతే. ఎందుకంటే చాలా శారీస్ డిజైన్ చేశాను కాబట్టి కొంచెం తొందరగానే ఈ శారీని కూడా ఫినిష్ చేశాను. ఫైనల్గా ఈ వీడియోతో శారీ స్టోన్ వర్క్ గురించి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. పైన నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు మెటీరియల్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎవరికైతే ఈ శారీ నచ్చుతుందో వాళ్ళు కామెంట్ చేయండి. ఒక్కరికి నేను ఈ శారీని సెండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.